తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం అందించే పథకాలు పెద్దపల్లిలో అర్హులకు చేరడం లేదని దళిత బహుజన లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బొంకూరి కైలాసం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దళిత బహుజన లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బొంకూరి కైలాసం మాట్లాడుతూ 2019 నుండి ప్రమాద మరణ ప్రయోజనం 6,30,000, సాధారణ మరణ ప్రయోజనం 1,30,000, పెళ్లి కానుకగా 30,000, ప్రసూతి ప్రయోజనంగా 30,000 వంటి ప్రయోజనాలు అందుబాటులో ఉన్నప్పటికీ పెద్దపల్లి సహాయ కార్మిక అధికారి హేమలత తీరు వల్ల కార్మికులకు న్యాయం జరగడం లేదని ఆయన ఆరోపించారు. ఈ సమావేశంలో కండె కరుణాకర్, రాజారాములు పాల్గొన్నారు. ప్రెస్ మీట్ పెట్టడంలో ముఖ్య ఉద్దేశం భవన నిర్మాణ కార్మికులు పడుతున్న ఇబ్బందులు ఏంటంటే వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళకు అన్ని రకాలుగా బెనిఫిట్స్ ఇస్తుంది. కానీ పెద్దపల్లిలో ఉన్న లేబర్ ఆఫీసర్ హేమలత మేడం గారు ఎలాంటి బెనిఫిట్ వచ్చినా కానీ వాళ్ళకి ఇప్పించడానికి సిద్ధంగా లేదు. అంటే ఎందుకంటే వీళ్ళు ఇతని పేరు రాజారాం, వీళ్ళ బిడ్డ డెలివరీ అయింది. దీనికి ఆధార్ కార్డు అప్డేట్ చేయాల్సింది ఉన్నది. దీనికి రాసి కూడా ఇచ్చారు వాళ్ళు. దీనికి ఆధార్ కార్డు అప్డేట్ చేయాలి. ఈ ఆధార్ కార్డు అప్డేట్ చేయాల్సింది లేబర్ ఆఫీస్ వాళ్ళు. ఇట్లా అని దీన్ని రెన్యువల్ కూడా పడిపోయేలాగా, అంటే ఇతను ఒక 3 నెలల నుండి లేబర్ ఆఫీస్కు తిరుగుతూనే ఉన్నాడు. మీరు ఆన్లైన్ సెంటర్కి పోండి, మీ సేవకానికి పోండి అని ఇతన్ని తింపుతూనే ఉన్నారు. ఇప్పుడు ఇతని లేబర్ కార్డు 2 రోజులు అంటే రెన్యువల్ పడిపోయింది. 2 రోజులు ఎక్కువ అయిపోయింది రెన్యువల్. ఇప్పుడు ఏమంటుందంటే మీది రెన్యువల్ పడిపోయింది, మీకు వచ్చే బెనిఫిట్ రావు అని ఇతను కార్మికుడు ఇతనికి వచ్చే 30,000 కూడా రాకుండా చేసినారు మా లేబర్ ఆఫీసర్ హేమలత గారు. అంటే కనీసం మనం ఎవరికి పని చేస్తున్నాము, మనం దేనికి పని చేస్తున్నాము, మన బాధ్యత ఎంత, మన కర్తవ్యం ఏంటిది అనేది కూడా మర్చిపోయి మాట్లాడుతున్న ఏలో పెద్దపల్లి గారు. మా ఇబ్బందులు ఏంటంటే ఇదివరకు మా పెద్దపల్లి లేబర్ ఆఫీస్ కావచ్చు, గోదావరి లేబర్ ఆఫీస్ కావచ్చు, మంత్రి లేబర్ ఆఫీస్ కావచ్చు, ఇది 3-4 నెలల కిందట బోర్డు వారు మొత్తం ఆన్లైన్ అని ఆపేసినారు. ఆపేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎవరైతే అక్కడికి పంపినరో ఏంది బెనిఫిట్ వచ్చే వాళ్ళ ఫైల్ అన్ని 3 లేబర్ ఆఫీస్ వాళ్ళందరినీ కూడా అక్కడికి పంపడం జరిగింది. మళ్ళీ కూడా వాళ్ళు రిటర్న్ గోదావరి కానీ పెద్దపల్లి మంత్రిని ఇవన్నీ మళ్ళీ వాళ్ళు రిటర్న్ చేయడం జరిగింది. రిటర్న్ చేసిన తర్వాత గోదావరి కానీ లేబర్ ఆఫీసర్ గారు, మంత్రి లేబర్ ఆఫీసర్ గారు మళ్ళీ ఆన్లైన్ అన్నీ ఓకే అయిన తర్వాత మళ్ళీ ఫైల్ అన్నీ ఓకే చేసి మళ్ళీ బోర్డుకు పంపించడం జరిగింది. దానికి ఇయ్యాలో రేపు బెనిఫిట్ వచ్చడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ అప్పుడు ఎవరైతే బోర్డు నుంచి మళ్ళీ రిటర్న్ పంపినరో పెద్దపల్లి లేబర్ కార్డుల గురించి, క్లెయిమ్స్ గురించి, అవి మాత్రం ఇప్పటి వరకు కూడా మన పెద్దపల్లిలో ఉన్న లేబర్ ఆఫీసర్ గారు మరి ఇప్పటి వరకు కూడా బోర్డుకు పంపించడం జరగలేదు. ఇవన్నీ మేము దాని సిస్టంలోకి వెళ్ళి తీసుకున్నాయే. ఇవన్నీ కూడా బెనిఫిట్ దాంట్లో లేబర్ కార్డులు మీరు పంపిన ఫైలు. కానీ వీళ్ళకి ఎప్పుడు మనం పంపేది, మీరు చేసే పని ఏంటిది, ఎవరికి పని చేస్తారు, ఏ రోజు పోయినా కానీ ఆఫీసులో ఉండదు. మేడం ఎక్కడికి పోయింది అని అంటే మేడం ఇన్స్పెక్షన్కి పోయింది, ఎంక్వైరీకి పోయినారు. ఏం ఎంక్వైరీ చేస్తారు? ఇలాంటి వాళ్ళు కనీసం కష్టం చేసుకొని బతికేటోళ్ళు ఒక రోజు కూలి దొరకకున్నా కానీ కనీసం దయతలిసి ఆ బోర్డు వాళ్ళు 30,000 రూపాయలు పెళ్ళికి కానీ డెలివరీకి కానీ ఇస్తే అభివృద్ధి కూడా తుంగలో తొక్కుతున్న ఏలో పెద్దపల్లి గారు. ఇప్పటికైనా ఎందుకంటే మేము ప్రతి ఆఫీసర్ని కూడా మేము గౌరవిస్తాము, అది ప్రతి ఒక్కరు గౌరవించాలి.
కానీ నేను 2వ తారీఖు 22వ తారీఖు 2వ నెల రోజుల ఇవన్నీ బెనిఫిట్స్ అన్నీ కూడా ఇవన్నీ క్లైమ్లు పంపించినాం. కానీ ఇది ఎన్నో నెల, ఇప్పటికీ 5 నెలలు గడిచినా కానీ ఈ ఫైల్ అంతా అక్కడే పెట్టింది. మేము వెళ్ళి ఏమైంది అది పంపించినరా అని అడగడానికి పోతే వాళ్ళు ఏం చెప్తారంటే మేము మేడంకి ఇస్తామంటే ఇది మేడంకి ఇచ్చిందే, దీని మీద రిసీవ్డ్ కూడా మేము తీసుకోవడం జరిగింది. కానీ దీన్ని కూడా తుంగలదొక్కుతారు. ఈ మన లేబర్ ఆఫీసులో ఉన్న వాళ్ళు ఎవరికి పనిచేస్తున్నారు, ఎందుకు పనిచేస్తారని మాకు ఇప్పటికి కూడా అర్థమవుతుంది. మేము ఆఫీస్కు వెళ్ళాలంటే చాలా భయం, చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎందుకంటే మేము ఎప్పుడు ఆఫీస్కి పోలేదు, ఆఫీస్కి పోయినప్పుడు మేము మా గౌరవంగా మాట్లాడి వచ్చినాం. కానీ ఇప్పుడు దీంట్లో ఒక పేరు ఉంటుందండి. సారీ అంటే ఎందుకు చెప్పవలసి వస్తుందంటే ఆరపల్లి జంపన్న అనే వ్యక్తి చనిపోవడం జరిగింది యాక్సిడెంటల్గా. దీనికి ఎఫ్ఐఆర్ కాపీ ఉన్నది. దీనికి 6,30,000 రావాలి ఈ జంపన్న అనే వ్యక్తి. నేను ఆల్రెడీ గోదావరి కరీంనగర్ డీసీఎల్ గారికి కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. కొంచెం వాళ్ళ భార్యకు 3 పిల్లలు, కనీసం ఒక ఇన్సూరెన్స్ అవి వచ్చినా కానీ వాళ్ళు ఏదో చిన్న కూరగాయల వ్యాపారం ఏదో చేసుకుని బతుకుతారని మేము అక్కడికి కూడా కంప్లైంట్ చేసి ఇక్కడ మేడం గారికి కూడా ఇవ్వడం జరిగింది. చేస్తామండి అని ఒక 4 రోజుల కిందట అదే ఎవరైతే బెనిఫిషియర్ ఉన్నారో వారినే పిలిపించుకొని వారు ఆఫీసులో మాట్లాడడం జరుగుతుంది. అంటే 2019 నుండి కూడా భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, వలస కార్మికులు కావచ్చు, వాళ్ళందరికీ చేయాల్సింది సంబంధిత ఆఫీసర్లు. వాళ్ళ దృష్టికి వెళ్ళడానికి నేను జీతం లేని నౌకరీ చేస్తున్నాను. సార్ ఇది సమస్య ఉన్నదని చేసే ఆఫీసర్లు. కానీ ఈ క్లైమ్ వల్ల ఈరోజు నన్ను మానసికంగా నాకు రోడ్డు మీద తిరిగేలాగా ముఖం లేకుండా చేసిండ్రు పెద్దపల్లి హేమలత గారు. ఎందుకు ఇప్పుడు నేను ఈ ఫైల్ పంపినా, దీని క్లైమ్ పంపించాలి, మీకు ఎప్పుడు ఇచ్చినా ఇది 2 నెలలు ఇచ్చినా ఇప్పటిదాకా పంపకుండా మీ దగ్గరనే పెట్టుకొని నేను 10 సార్లు చెప్పినా అయినా కానీ మాట తుంగలు తప్పి అతన్ని పిలిచి ఎవరు బెనిఫిషియరీ ఎవరైతే ఉన్నారో అతన్ని పిలిపించుకొని మీరు మాట్లాడడం అనేది మమ్మల్ని ఎంతో అవమానపడుతుంది. దీనికి మేము చాలా బాధపడుతున్నాం. మాకు ఇదివరకు ఉన్న రాజలింగం సార్ కావచ్చు, రామ్మోహన్ సార్ కావచ్చు, రవీందర్ సార్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏ రోజు మమ్మల్ని ఇంతగానో చిత్రహింస చేయలే, అవమానపరచలే. ఎందుకంటే వీళ్ళు కూడా ఒక జీతం లేని నౌకరీ చేస్తుండ్రు కదా, కనీసం చేస్తే వాళ్ళు. ఎందుకంటే ఈ రోజు ఒక లేబర్ కార్డు కావాలంటే ఆ రోజు అతను పని విడిచిపెట్టుకుని వస్తే లేబర్ కార్డు వస్తుంది రావాలి. కానీ వీళ్ళకు మేము వారధిలాగా ఉండి ఆ ఫైల్ తయారు చేసి వాళ్ళ ఫైల్ నింపి ఆన్లైన్ చేసి ఆఫీస్కు తీసుకువెళ్తే అది కార్డులు ఇవ్వడం లేదు. మరి ఎవరికి కార్డులు ఇస్తాం? నేను నా లెటర్ ప్యాడ్ వేస్తున్నా, కానీ వీళ్ళు లేబరా కాదా అనడానికి నేనే కదా బాధ్యుని. ఇది నేను ఇచ్చింది ఇట్లా ఏమైనా కంప్లైంట్ ఏదైనా రివర్స్ అయితే నేనే దీన్ని బాధ్యత వహిస్తా కదా. అలాంటివి కూడా మేము చూడాలండి, మేము ఎంక్వైరీ చేయాలండి. ఎప్పుడంటే ఎంక్వైరీ చేసేది? కనుక అది వరకు ఉన్న క్లైమ్స్లను ఇప్పటి వరకు కనీసం మినిమము ఒక 100 క్లైమ్లు పెద్దపల్లి లేబర్ ఆఫీసులో ఆగిపోయి అవి ఏవి కూడా ఇప్పటి వరకు బోర్డుకు పంపడం లేదు. మొన్న నేను ఫైల్ పంపితే అవి కూడా పక్కన పెట్టేసి. కనుక లేబర్ ఆఫీసులో పనిచేస్తున్నారు కాబట్టి లేబర్లకు అనుసంధానంగా పనిచేయాలి, వాళ్ళ బాగోగులు చూడాలి, గవర్నమెంట్ వచ్చే బెనిఫిట్స్ ఇప్పించాలి. దానికే లేబర్ ఆఫీసర్ గారు. కానీ ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఎవరైతే వాళ్ళకు అనుకూలంగా ఉంటారో వాళ్ళ కార్డులు వాళ్ళ బెనిఫిట్స్ అవన్నీ కూడా మా పెద్దపల్లి లేబర్ ఆఫీసర్ గారు ఇవ్వడం జరుగుతుంది. కనుక దీని మీద మేమేమంటున్నామంటే మా పెద్దపల్లి పెద్దపల్లిలో జిల్లా హెడ్‌క్వార్టర్లో లేబర్లు చాలా వందలాది మంది ఉన్నారు. కనుక వాళ్ళు కనీసము 30,000 వస్తే ఏదో హాస్పిటల్ ఖర్చు లేకుంటే పెళ్లికి ఏదో చిన్న ఖర్చు వస్తుందని పెట్టుకుంటే అవి కూడా ఇప్పలేని పరిస్థితి అవుతుంది. కనుక పెద్దపల్లి నుంచి
లేబర్ ఆఫీసర్లో పనిచేస్తున్న ఏఎల్ఓ గారు హేమలత గారు, మీరు నేను చాలా గౌరవంగా చూస్తాను మేడం, కానీ మీరు అదంతా పట్టించుకోవడం లేదు. ఎందుకంటే మేము వచ్చి మీ ఆఫీసులో కూడా ఇలా అడిగినా కానీ మాకు ఇబ్బందికరమే. ఎందుకంటే మీరు ఇదివరకు మంత్రిలో చేసినప్పుడు అక్కడ కూడా ఒక 2-3 మీద కేసులు పెట్టారు, అది కూడా మాకు నోటీసులో ఉన్నది. కానీ అందుకు వల్లనే మేము రావడం లేదు. కనుక ఇక్కడ నుండి మేము దయచేసి దండం పెట్టి చెప్తున్నాం కలెక్టర్ గారికి, మరి మా ఎమ్మెల్యే గారికి, ఇక్కడ ఉన్న ఏలుగా పనిచేస్తున్న హేమలతను వేరే జిల్లాకు ట్రాన్స్ఫర్ చేస్తే తప్ప ఇక్కడ ఉన్న కార్మికులు బాగుపడే పరిస్థితి లేదు. కనుక వెంటనే ఆమెను ఇక్కడ నుండి విధుల నుంచి తొలగించి ఎవరినైనా పెట్టండి, కానీ కార్మికులకు పనిచేసే వాళ్ళని పెట్టండి. అంతేగాని మేడంని పెట్టి మేము ఆఫీస్కి పోకుండా ఇవన్నీ చేయడం అనేది మాకు చాలా బాధాకరము. మేము ఖచ్చితంగా ఆమెను ఇక్కడి నుంచి వెళ్ళి మీరు ట్రాన్స్ఫర్ ఎక్కడికైనా చేయకపోతే ఖచ్చితంగా అంబేద్కర్ విగ్రహం ముందు నేను ఖచ్చితంగా నిరాహార దీక్ష కూడా చేస్తాను. దీన్ని అతి త్వరలోనే నేను మంత్రి దగ్గర కూడా తీసుకువెళ్ళడం జరుగుతుంది. వీళ్ళన్నీ ఎందుకంటే కనీసము పెద్దపల్లి జిల్లా నుండి ఒక సంవత్సరానికి ఒక 2000 క్లైమ్స్ పంపుతారు. వాళ్ళు కూడా బోర్డు వాళ్ళు కూడా ఒక 100 మాత్రమే అప్రూవల్ ఇచ్చి ఆ 100 కూడా అక్కడ వాళ్ళు కూడా తొక్కులో తొక్కుతారు. మరి ఇంకొక 100 ఏం చేస్తున్నారని తెలుస్తలేదు. అవి మరి మేము మరి ఇన్ని పంపినాం కదా, మరి రాలేదని సంబంధిత లేబర్ ఆఫీసర్లు కూడా పట్టించుకోవడం. కనుక దీన్ని మేము మంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తాము. కనుక వెంటనే మన కలెక్టర్ గారు, మా ఎమ్మెల్యే గారు, సంబంధిత ఆఫీసర్లు అందరూ కూడా